అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. అపూర్వ పెళ్లి ఇంకా వారం రోజులు ఉందనగా అమెరికా నుండి ఆనంద్, ప్రవళిక వచ్చారు. ఇల్లంతా పెళ్లి కలతో కలకలలాడుతోంది. అన్నయ్య, వదినలకు ఎదురొచ్చిన అపూర్వ ప్రవళికను ఆనందంతో చుట్టేసింది. ముందు వచ్చిన చెవుల కన్నా వెనుక వచ్చిన కొమ్ములు వాడి అంటే ఇదే కాబోలు ఆనంద్ చమత్కారంగా అన్నాడు. అది కాదన్నయ్య అంటూ దగ్గరికి వచ్చిన అపూర్వను దగ్గరికి తీసుకుని నవ్వేశాడు ఆనంద్. సరి సరి ఇక లోపలికి రండి అంటూ దమయంతి కొడుకు కోడళ్లను ఆహ్వానించింది. ఏమిట్రా నాన్న చిక్కి సగమయ్యావు? భోజనం సదుపాయంగా ఉండడం లేదా? అపూర్వ వైపు చూస్తూ ఆనంద్‌ని దగ్గరికి తీసుకుంటూ అందావిడ. చిక్కడమా పాడా! అన్నయ్య ఇక్కడి నుండి వెళ్ళాక నునుపు తేలి చక్కగా ఉన్నాడు. ఇదంతా మా వదిన చేతి వంట మహత్యం అంటూ అపూర్వ ప్రవల్లికతో ఇక ఫ్రెష్ అవుదురు గాని పదండి అంటూ మాట మార్చేసింది. దమయంతిదంతా ఆల్ట్రా మోడ్రన్ సూర్యకాంతం టైపు. కోడలితో మంచిగా మాట్లాడితే అత్తగారి హోదాకు భంగం వాటిల్లుతుందని ప్రగాఢంగా నమ్మకం గలది. అడుగడుగునా సూటిపోటి మాటలంటూ ఆమడ దూరంలో ఉంచితే తనంటే భయభక్తులు ఉంటాయనుకుంటుంది. చదువుకుని ఉద్యోగం చేస్తున్నాను అనే అహంకారంతో తననెక్కడ తక్కువ చేస్తుందోనని ఎప్పుడూ ఏదో రకంగా నిష్ఠూరాలాడుతుంది. ఆవిడ దురదృష్టమో, ప్రవల్లిక అదృష్టమో పెళ్ళైన కొంత సమయానికే నవదంపతులు అమెరికా వెళ్ళిపోయారు. అలా ప్రత్యక్షంగా కోడల్ని బాధించే ఛాన్స్ ఆవిడ మిస్సయింది. అయినా అప్పుడప్పుడు ఫోన్‌లో ఏదో రకమైన వేధింపు మాట్లాడి తృప్తి పడుతుంటుంది. తల్లి మనస్తత్వం తెలిసిన ఆనంద్ ప్రవల్లికకు సర్ది చెప్తుంటాడు. అత్తగారి మాటలు, చేష్టలు ప్రవల్లికకు అస్సలు నచ్చవు. ఆనంద్ మంచితనం గుర్తించి అతని కోసం మౌనం వహిస్తుంది. ఆ కుటుంబంలో ఆవిడ తప్ప అంతా మంచివాళ్ళే. మావయ్య గారు మోహన్ రావు భార్య నోటికి దడిసినా కోడలంటే చాలా ఆప్యాయంగా ఉంటారు. ఇక అపూర్వ విషయానికి వస్తే ఉన్నది ఉన్నట్లు సూటిగా మాట్లాడే విలక్షణమైన వ్యక్తి. తప్పు చేస్తే తల్లైనా ఎత్తిచూపి పరిస్థితిని చక్కదిద్దుతుంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తుంది. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయే మనస్సు కలిగిన మంచి అమ్మాయి. అందుకే అపూర్వ అంటే ప్రవల్లికకు చాలా ఇష్టం. తనలో లేని ధైర్యం అపూర్వలో చూస్తుంటే ప్రవల్లికకు ముచ్చటగా ఉంటుంది. అందువల్ల ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అపూర్వ పెళ్లి చేసుకోబోయే సునీల్ కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీరే. ఆస్తిలో, అంతస్తులో వీళ్ళకన్నా ఒక మెట్టు ఎక్కువలోనే ఉన్నారు వాళ్ళు. అమ్మాయి నచ్చిందని, కానీ కట్నం తీసుకోకుండా వివాహానికి ఒప్పుకున్నారు. దమయంతి ఆనందానికి అవధులు లేవు. ఇదంతా కూతురి అదృష్టం అని మురిసిపోయింది. వాళ్ళు పై స్థాయి వాళ్ళని ఆడంబరంగా పెళ్లి ఏర్పాట్లు చేస్తుంది. తమ ఏర్పాట్లు చూసి అవతలి వారు మనకు ఏమాత్రం తీసిపోని కుటుంబం అనుకోవాలని ఆవిడ అభిప్రాయం. పెళ్లి రోజు వచ్చేసింది. బంధుమిత్రులతో కళ్యాణ మండపం నిండిపోయింది. పెళ్లికూతురు అలంకరణతో అపూర్వ మెరిసిపోతోంది. ప్రవల్లిక, దమయంతి అతిథులను ఆహ్వానించడంలో లీనమయ్యారు. సంప్రదాయం ప్రకారం ఆనంద్ బావగారిని తీసుకురావడానికి విడిది గృహానికి వెళ్ళాడు. ఎదురుకోళ్ల ఏర్పాట్లకు అంతా సంసిద్ధులవుతున్నారు. అంతలో ఆనంద్ నుండి వచ్చిన ఫోన్‌కు అంతా నిశ్చేష్టులయ్యారు. పెళ్లి సందడిలో కలకలలాడుతున్న మండపం పిడుగు పడ్డట్లుగా నిర్జీవమైంది. పెళ్లికూతురు రూంలో ఉన్న అపూర్వ బయటకు వచ్చి ఏం జరిగిందని తండ్రిని ప్రశ్నించింది. పెళ్ళికొడుకు తల్లి దీపారాధన కుందులతో విడిదిలో నుండి బయలుదేరి కారు ఎక్కుతుండగా కుందులు చీరకు అంటుకొని గాయాలయ్యాయట. పట్టుచీర కావడంతో వెంటనే భగ్గుమని ఒళ్ళు అంటుకుందట. వెంటనే ఆర్పడానికి సరైన గుడ్డ అందుబాటులో లేకపోవడం వల్ల ఆవిడకు 40% ఒళ్ళు కాలిందట. అంతా ఆవిడను హాస్పిటల్‌కి తీసుకువెళ్లారని, అక్కడే ఉన్నారని ఆనంద్ చెప్పాడు. అన్నారు మోహన్ రావు గారు. వింటున్న అపూర్వ అవాక్కయింది. చుట్టూ ఉన్న బంధువులంతా తలా ఒక మాట అంటున్నారు. దీపారాధన కుందులు అంటుకోవడం మామూలు విషయమా? అశుభం కదూ! వాళ్ళు పెళ్ళికి అంగీకరిస్తారో లేదో? ఇంకేం పెళ్ళిలే తల్లికి అంత ఘోరం జరిగితే పెళ్ళికొస్తారా? శుభమా అని పెళ్లి చేసుకుందామని వస్తే, ఆ అబ్బాయి తల్లికి ఒళ్ళు కాలడం ఎంత అనర్థం! రకరకాల చర్చలతో మండపం మారుమోగుతోంది. దమయంతి ముఖంలో కత్తివేటుకి నెత్తురు చుక్కలేదు. స్తంభానికి ఆనుకొని నేలమీద కూలబడిపోయింది. ప్రవల్లిక అత్తగారికి చేరువలో కూర్చొని ఆవిడను ఓదారుస్తోంది. దమయంతి కళ్ళ నుండి నీళ్లు కారిపోతున్నాయి. ఆవిడ జ్ఞాపకాలు 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాయి. ఆనంద్ పెళ్లిలో ఎదుర్కోలు వేడుక జరుగుతుంది.
అంతా సరదా సరదాగా ఉండి, వరుసైన వాళ్ళు హాస్యోక్తులతో నవ్వుల జల్లు కురిపిస్తున్నారు. కానీ దమయంతి ముఖం మాత్రం ముటముటలాడిస్తూనే ఉంది. దేనికో దానికి రుసరుసలాడుతూనే ఉంది. ముహూర్తం రాత్రి 10:15కి. ఇంకా 2 గంటల సమయం ఉంది. అంతా భోజనాలకు కూర్చున్నారు. భోజనం ఏర్పాట్లు చక్కగా చేశారు. ప్రతి ఒక్కరికి పదార్థాలన్నీ బాగా నచ్చాయి. దమయంతి వియంకుడిని పిలిపించి, "ఇవేం వంటలు? ఇవేం ఏర్పాట్లు? కనీసం మా కుటుంబానికైనా వెండి పళ్ళాల్లో భోజనం పెట్టొచ్చుగా" అంటూ విసుక్కుంది. పాపం ప్రవళిక తండ్రి చిన్నబుచ్చుకుని మారు మాట్లాడలేదు. అది చూసి అక్కడున్న బంధువులంతా తలో మాట మాట్లాడుకున్నారు. పెళ్ళికొడుకు తల్లికి పెళ్లి ఇష్టం లేదేమో అని చెవులు కొరుక్కున్నారు. ప్రవళిక కుటుంబం అవమాన భారంతో తలదించుకున్నారు. పురోహితుడు ప్రవళికతో గౌరీ పూజ చేయిస్తుండగా మండపంలో కలవరం మొదలైంది. అదేమిటంటే దమయంతి మెట్లు ఎక్కుతుంటే కాలు జారి మెట్ల మీద బోర్లా పడింది. ముక్కుకి మూతికి బలంగా తగిలి పగిలి రక్తం వస్తుంది. ఆవిడ రక్తం చూసి బెదిరిపోయి పెద్దగా ఏడుస్తోంది. ఆవిడ్ని పట్టుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టి రక్తం తుడిచి డాక్టర్ని పిలిపించారు. కాలు నడవనివ్వడం లేదని దమయంతి విలవిలలాడుతుంది. డాక్టర్ డెటాల్‌తో గాయాలు శుభ్రం చేసి చికిత్స ఆరంభించారు. కాలు ముట్టుకోనివ్వకపోవడం చూసి మోకాలు వద్ద విరిగినట్లుంది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి అని డాక్టర్ గారన్నారు. అది విని ఆవిడ మరింత పెద్దగా ఏడుపు లంకించుకుంది. పిల్ల జాతకం మంచిది కాదు. మాకు ఈ అమ్మాయి వద్దు బాబోయ్! ఈ పెళ్లి ఆపేద్దాం అని అరుస్తూ చెప్పింది దమయంతి. ఆ దూకుడికి ప్రవల్లిక అమ్మానాన్నలు స్థాణువులయ్యారు. వెంటనే తేరుకొని ఆవిడని ప్రసన్నం చేసుకోవడం మొదలుపెట్టారు. "కాస్త పెద్ద మనసు చేసుకోండమ్మా. జరిగిన దాంట్లో మా అమ్మాయి తప్పు ఏముందమ్మా? కాస్త ఓపిక పట్టండమ్మా పెళ్ళైపోతుంది" అని కాళ్ళా వేళ్ళా పడ్డారు. "నేను నిమిషం కూడా కూర్చోలేను. బిడ్డ వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అంటారు. మీ అమ్మాయి మా ఇంటికి రాకముందే నా రక్తం కళ్ళజూసింది" అని రెచ్చిపోయింది దమయంతి. ఆనంద్, మోహన్ రావు, అపూర్వ ఆవిడకి నచ్చజెప్ప ప్రయత్నించినా ఆవిడ వినలేదు. మరో ముహూర్తం చూసి పెళ్లి చేద్దాం. ఇప్పుడు మాత్రం వద్దు అని మాట తిప్పేసింది ఆఖరికి. మండపంలో కన్నీళ్లతో కూర్చున్న ప్రవల్లికని చూసి అపూర్వ తల్లితో, "నువ్వు ఆస్పత్రిలో జాయిన్ అవ్వాలి కదా! పద వెళ్దాం. అన్నయ్య ఇక్కడే ఉంటాడు. పెళ్లి ఆపవలసిన అవసరం లేదు. నువ్వు కాలు జారి పడడానికి, ఆ అమ్మాయి జాతకానికి సంబంధం ఏమిటి? అనవసరంగా అల్లరి చేయవద్దమ్మా" అని గట్టిగా చెప్పింది. తన మనసులో మాట అపూర్వ చెప్పడంతో ఆనంద్ దమయంతికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండానే కళ్యాణ మండపం ఎక్కి పెళ్లిపీటల మీద కూర్చున్నాడు. ప్రవల్లిక కృతజ్ఞతాపూర్వకంగా అపూర్వ వైపు చూసింది. ఆమె కుటుంబం మాత్రమే కాక అక్కడున్న అందరూ అపూర్వను ప్రశంసించారు. అంబులెన్స్ రావడంతో దమయంతిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. గతం తాలూకు జ్ఞాపకాల నుండి తేరుకున్న దమయంతి పశ్చాత్తాపం నిండిన మనసుతో కళ్ళనిండా నీటితో ప్రవల్లిక చేయి పట్టుకుంది. నిజానికి ప్రవల్లిక, అపూర్వలకు కూడా జరిగినవి కళ్ళ ముందు మెదిలాయి. చచ్చిన పాములాగా ఉన్న ఆవిడ వంక జాలిగా చూసి మౌనం వహించారు. అప్పుడే అక్కడికి బిలబిలమంటూ పెళ్ళికొడుకు తరపు జనం ఆసుపత్రికి వెళ్ళిన వారు తిరిగి వచ్చారు. ఆనంద్ పెళ్ళికొడుకుని, అతని కుటుంబాన్ని తీసుకుని వచ్చాడు. సునీల్ తల్లి మినహాయించి అంతా అక్కడికి వచ్చారు. సునీల్‌ని పందిట్లో కూర్చోబెట్టి ఆనంద్ తల్లి దగ్గరికి వచ్చాడు. అక్కడి పరిస్థితి చూసి ఆనంద్ అంతా అర్థం చేసుకుని, "ఎవరూ కంగారు పడవద్దు. నిజంగా సునీల్ వాళ్ళ అమ్మగారు దేవత. ఆవిడ స్పృహలోకి వచ్చిన నుండి ఒకటే గొడవ. ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి ఆగకూడదు. ఆడపిల్ల మాట పడకూడదు. ఈ పెళ్లి పనులు చూడండి. పెళ్లి కూతురు తరపు వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో వెళ్ళండి" అంటూ అందర్నీ ఇక్కడికి పంపింది అన్నాడు. ఆవిడ మంచి మనసుకి అందరూ మనసులోనే జోహార్లర్పించుకొని పెళ్లి పనులలో లీనమయ్యారు. మంగళ వాయిద్యాలు మోగాయి. పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయింది. సునీల్ అన్నయ్య, వదిన సునీల్ పక్కన పీటల మీద కూర్చున్నారు. అనుకున్నట్లుగానే జరగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా దమయంతి పెళ్లి జరిగినంత సేపు కన్నీరు కారుస్తూనే ఉంది. పెళ్లి తంతు పూర్తయ్యేసరికి రాత్రి 12:30 అయింది. అపూర్వ కోరిక ప్రకారం అంతా ఆసుపత్రికి వెళ్లారు. వధూవరులిద్దరూ మంచం మీద ఉన్న ఆవిడ కాళ్ళకు నమస్కరించి ఆశీస్సులు పొందారు. దమయంతి వియ్యపురాలి చేతులు పట్టుకొని, "మీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదండి వదినగారు. మీ రుణం తీర్చుకోలేనిది. మా అమ్మాయి మీద మచ్చ పడకుండా కాపాడారు. అంతేకాదు మీ వల్ల నేను చాలా నేర్చుకున్నాను" అంటూ దుఃఖపూర్వకమైన స్వరంతో అంది. "అయ్యో! అలా అనవద్దు వదినగారు. పొరపాటు నా వల్ల జరిగితే వచ్చే కోడల మీద అభాండం వేయడం ఎంత మటుకు సబబు? మనం కంటేనే ప్రేమ చూపించాలి అనుకుంటే తప్పు.
మన ఇంటికి వచ్చే అమ్మాయి కూడా కన్న కూతురితో సమానమే. ఇందులో నేను చేసిందేమీ లేదు. నీరసంగా ఆయన స్పష్టంగా మాట్లాడింది సునీల్ తల్లి. మంచితనం మూర్తీభవించిన ఆ మహోన్నతమైన వ్యక్తిని అక్కడున్న అంతా నీళ్లు నిండిన కళ్ళతో అలా చూస్తుండిపోయారు. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.